హలో! నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు రత్నకమల్ స్టూడియోస్. హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇదొచ్చేసి సంక్రాంతిదండి వీడియో. ఇది తొందరగా పెట్టేద్దామనుకున్నాం గానీ కుదరలేదండి. ఎడిటింగ్‌కి అంత టైం దొరకలేదు. ఎలాగూ ఈ వీడియో ఒక గుర్తుగా ఉంటుందని కంటిన్యూ చేస్తున్నానండి కొంచెం లేట్ అయినా గూడా. సో, వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో, ఇక్కడొచ్చేసి సంక్రాంతి పొద్దున్నే మేము ఇట్లా దేవుడి గుడి అయితే అలంకారం చేసేసుకున్నామండి. అలంకరణ అయిన తర్వాత పూజకి సిద్ధమయ్యాం. ఈ దేవుడి గుడి తీసుకున్న దగ్గర నుంచి పూజకైతే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉందండి. సో, డెకరేషన్ కూడా చాలా బాగా అనిపిస్తా ఉంది మాకు. పటాలు పెట్టిన తర్వాత దాని ముందు ఫ్లవర్స్ పెట్టినాం కదా! అవైతే చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి పూజ చేసేటప్పుడు. ఈ విధంగా దేవుడికైతే మేము కొంచెం పులిహోర, వడ, అలాగే పూర్ణాలు, పొంగలి, రత్న అయితే ఫాస్ట్‌గా రెడీ చేసేసిందండి అవన్నీ. కొంత పూజ నేను, కొంత పూజ రత్న అట్లా చేశానండి. నేను పూజ చేసేటప్పుడు రత్న షూట్ చేసింది, రత్న చేసేటప్పుడు నేను షూట్ చేశాను ఈ విధంగా. సో, పెద్ద పూజారి గారు వచ్చారు కదా ఇవాళ. వీళ్ళిద్దరు హడావిడి మామూలుగా లేదండి ఈసారి. సంక్రాంతి రోజు నేనని ఇద్దరు కూర్చుని ఏవేవో మంత్రాలు చదువుతూ ఉన్నారు నాతో పాటు. సో, పూజ అయితే చాలా బాగా చేసుకున్నామండి. ఈ సంక్రాంతి మీకు కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాము. చెర్రీ పూజ అయితే చాలా డిఫరెంట్‌గా ఉంటదండి. ఈసారి ఎప్పుడన్నా వీడియో కుదిరితే చేసి పెడతామండి. సో, ధ్యానంలో ఉన్న దేవుడు కూడా దిగొచ్చేలాగా చేస్తాడండి పూజ. చాలా బాగా చేస్తాడు. చూస్తా ఉంటే ఫుల్ కామెడీగా ఉంటది. కానీ ఒకటండి, ఈ బిజీ లైఫ్‌లో వర్క్ కోసమని ఊరు వదిలేసి వచ్చేసి ఇక్కడ జాబులు చేస్తా ఉన్నాం గానీ, ప్రతిసారి పండగొచ్చినప్పుడు ఇల్లు గుర్తొస్తా ఉంటది కదా అందరికీ. ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే చక్కగా పొద్దున్నే లేసి ఈ పూజ చేసేసి అట్లాగే కోడి పందాలని అందరూ సెలవులకి ఇంటికి వచ్చేసి ఉంటారు. అందరినీ కలిసి అలా మాట్లాడుకుంటా ఉంటే చాలా హ్యాపీగా ఉండిద్దండి. ఎలాగైనా పండగ వాతావరణం ఊరిలోనే వేరుగా ఉంటుందండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పద్ధతి మారలేదు కానీ ప్రదేశం మారిందండి. ఈ విధంగా పూజ అంతా మేము కంప్లీట్ చేసేసుకున్నామండి. పూజ అంతా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ కోకోనట్స్ కొట్టడానికి రెడీ అయ్యామండి. ఈ కోకోనట్స్ కొట్టడానికైతే అంతా ఇంత కాదండి హడావిడి. మా చిన్నాడైతే అందరికన్నా ముందు కొబ్బరికాయ వాడే కొట్టాలని హడావిడైతే మామూలుగా చేయడండి. ఈసారి అందరం పెదరాయుడు పంచులు అయితే కట్టామండి. చూడండి, నాకు కూడా నేర్పిస్తానండి కొబ్బరికాయ ఇట్లా కొట్టాలని. అంతే అండి, పిల్లలు చిన్నప్పుడు చాలా గొడవ చేసినా కూడా పెద్దయ్యే కొద్దీ చాలా సైలెంట్ అయిపోతారండి ఎందుకో మరి. మా వాడు చూడండి, పెద్దవాడు అంతే. చిన్నప్పుడు చాలా గొడవ చేసేవాడు. పెద్ద అయినాక ఇప్పుడు చాలా సైలెంట్గా అయిపోతున్నాడండి. సో, ఇప్పుడు ఈయన కొబ్బరికాయ కొడతా ఉన్నాడు. కొట్టాడు, అది పగలలేదు. సో, నన్ను కూడా చేతులు తీసేయమంటాడు, కొబ్బరికాయ కొట్టేదాకా ఉండమంటాడు. ఆ దేవుడు ధూపం ఏమంటే ముందుగానే వెలిగించి అక్కడ పెట్టేసి రత్న మాకు ధూపం వేసిందండి. అదేమో కళ్ళల్లో కొడతా ఉంది. అయినా కానీ చాలా గట్టి ప్రయత్నం చేశాడండి కొబ్బరికాయ పగిలేదాకా. కొబ్బరికాయ కొట్టడానికి ఒక సుత్తి, దాని కింద ఒక ప్లేటు, నీళ్లు పోయడానికి ఒక చెంబు. అందుకే నేను మా హడావిడి అని చెప్పానండి. మా పెద్దోడు ఆర్యన్కి నీరసం కూడా వచ్చేసిందండి. వీడు కొబ్బరికాయ కొడతానే ఉన్నాడు. వాడి టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు వాడు. సో, ఫైనల్గా వాడి కొబ్బరికాయ అయితే బ్రేక్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్యన్. వాళ్ళు ఈ కొబ్బరికాయ కొట్టేటప్పుడు చాలా సంతోషంగా ఉంటారండి పిల్లలు. అది ఎందుకో తెలియదు కానీ. ఇప్పుడంతా నేర్చుకునే వయసు కదండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఇది చేయాలి, అది చేయాలని. సో, మనం దానికి చిన్న సపోర్ట్ ఇస్తే చాలండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా అందరం కోకోనట్స్ అయితే కొట్టేసి దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నామండి. సో, నెక్స్ట్ స్క్రీన్లో మీకు కనపడుతుందండి కొబ్బరికాయలు కూడా అందరం కొట్టేసరికి అది కూడా ఒక హారం లాగా తయారైందండి. చూడడానికి చాలా బాగా అనిపించింది. అన్ని కోకోనట్స్ పెట్టిన తర్వాత చూడండి ఎలా బాగుందో. ఫ్లవర్స్ పెట్టినట్టు కోకోనట్స్ కూడా పెట్టాము ఈసారి. ఇక్కడ మేము ఉండే అపార్ట్మెంట్లో అయితే మేము చేసిన ప్రసాదం వేరే వాళ్ళు చేసిన ప్రసాదం మాకు ఇస్తారండి. సో, ఇక్కడ వీళ్ళు కర్ణాటక స్పెషల్గా ఏలు బెల్ల అంటారండి. మనం దాంట్లో వచ్చేసి శనగపప్పు, నువ్వులు, బెల్లం, అట్లాగే పీనట్స్ వేస్తారు, ఇంకా ఎండు కొబ్బరి అంతా వేసి ప్రసాదం లాగా చేస్తారండి. దాంతోపాటు ఒక చెరుకు కూడా ఇస్తారు చిన్న ముక్క. ఇక్కడ మన ప్రసాదానికి ఇక్కడ ఫ్యాన్స్ కూడా ఉండాలండి. మన అంటే రత్న చేసేదండి. ఈ విధంగా అయితే మా సంక్రాంతి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి.
ప్రతి సంవత్సరం అయితే మాకు హాలిడే ఉండేదండి ఆఫీస్కి. ఈ ఇయర్ అయితే హాలిడే అయితే లేదు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఫెస్టివల్ రోజు అయితే హాలిడే లేదని వీకెండ్ అయితే ప్రామిస్ తీసుకున్నారండి బయటకు వెళ్ళాలని. సో వీకెండ్ అయితే బయటకు వెళ్ళిపోయాము, మాల్కి వెళ్ళామండి. అక్కడ వీళ్ళంతా గేమ్స్ ఆడుకున్నారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో ఆల్రెడీ మీరు ఈ మాల్ వీడియో చూసుంటారండి, ఇంతకుముందు కూడా యాడ్ చేసాము. సో ఇలా గేమ్స్ ఆడుకుని తర్వాత మూవీకి అయితే వెళ్ళామండి. మనశంకర్ వరప్రసాద్ చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారండి అందరూ మూవీ కూడా. సో ఇది చాలా ఫన్గా ఉందండి ఇక్కడ ఈ గేము. ఇంతకుముందు అయితే మేము హెల్ప్ చేసేవాళ్ళం అండి, ఇప్పుడు మమ్మల్ని హెల్ప్ చేయనీయట్లేదు. సో వాడే గేమ్స్ అన్నీ ఆడుతున్నాడు. సో ఇవైతే వాడికి వెళ్ళట్లేదు లోపలికి ఒకసారి కొట్టినప్పుడు. సో ఇదైతే మూవీ విజువల్స్ కొన్ని అయితే యాడ్ చేసామండి. ఇదైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అక్కడ ఏదో షో జరుగుతూ ఉందండి, దానికి అరేంజ్మెంట్స్ చేసుకుంటా ఉన్నారు. ఈ మాల్లో అయితే ఆల్మోస్ట్ 14 స్క్రీన్స్ పైన ఉన్నాయండి. చాలా బాగుంటుందండి మాల్ ఆఫ్ ఏషియా. ఆ రోజైతే చాలాసేపు మాల్లో ఉన్నామండి, ఆల్మోస్ట్ 11:30, 12కి వెళ్ళామండి. మళ్ళీ నైట్ 10:30, 11 అయింది. సో చిన్న షాపింగ్ లాగా అక్కడే చేసాము. అట్లాగే మూవీ, గేమ్స్. ఆ రోజైతే ఫుల్ ఫన్నీగా అయిపోయిందండి. చాలా ఎంజాయ్ చేసాం మూవీ కూడా మేము. సో మీరు కూడా మూవీ చూసారా, ఎంజాయ్ చేశారా? సో మూవీ అయిపోయిన తర్వాత మేమైతే డిన్నర్ చేసేసామండి ఇక్కడ కూడా చాలా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ కూడా. ఆ రోజు సాటర్డే అవ్వడం వల్ల మేమైతే వెజ్ తిన్నామండి. సాటర్డేస్ నాన్ వెజ్ బంద్ అండి మా ఇంట్లో. సో లాస్ట్లో ఇలా ఐస్ క్రీమ్తో అయితే ఎండింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది చూడండి, చాలా బాగుంది, సూపర్ అంట. సో ఆర్యన్ అయితే చాలా తక్కువ అండి, ఎలాంటిది అండి ఎక్కువ. ఫైనల్గా అయితే అన్నీ కంప్లీట్ చేసేసుకుని ఇంటికి బయలుదేరడానికి వచ్చేసామండి. కార్ పార్క్ ఇక్కడ చేసినాము. సో పైనుంచి కింద దిగుతా ఉంది రాజా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.